ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే మనం మన చిన్న కార్లో అయితే 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేద్దాం. గైస్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ట్రాంపోలిన్ వీడియో పైన మీరు చేసిన కొన్ని కామెంట్ అయితే అవుతున్నా, టాప్ కామెంట్స్. ట్యాంక్ అయితే నిండింది పోతుంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మన ఈ ఛానల్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదైతే మేము ఇంపాసిబుల్ అనుకుంటున్నామో దాన్ని మన సబ్స్క్రైబర్స్ అందరూ కలిసి పాసిబుల్ అయితే చేశారు. అదేంటంటే ఒక వీడియోకి వితిన్ 24 అవర్స్లో 15K లైక్స్ని అయితే గైస్ మీరైతే కంప్లీట్ చేశారు. సో రీసెంట్గా మనమైతే ఈ ట్రాంపోలిన్ని తయారు చేసాం. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 24 అవర్స్లో 15K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే క్యాంపింగ్ చేస్తామని మీకైతే మాట ఇచ్చాం. అండ్ సక్సెస్ఫుల్లీ గైస్ మీరైతే వితిన్ 24 అవర్స్లో 15K లైక్స్ కంటే ఎక్కువనే కంప్లీట్ చేశారు. సో ఫైనల్లీ గైస్ మేము ఇచ్చిన ఛాలెంజ్ అయితే మీరు కంప్లీట్ చేశారు కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో ఇదే ట్రాంపోలిన్ పైన మేము 12 గంటలు క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. 12 అవర్స్ కాదు, 24 అవర్స్. 24 అవర్స్ ఎందుకు వద్దు, 12 అవర్సే. 24 అవర్స్ చేయాలి. 24 అవర్స్ చేద్దామా? పక్కా చేయాలి. 24 అవర్స్ దీని మీకు దిగకుండా ఉండాలి. ఉంటాం. సో ఓకే, మా టీం వాళ్ళు అందరూ అంటారు కాబట్టి గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము ఈ ట్రాంపోలిన్ పైన మీకు మాట ఇచ్చినట్లుగానే 24 అవర్స్ అయితే క్యాంపింగ్ చేయబోతున్నాం. సో చూద్దాం ఏ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇటువంటి క్రేజీ క్యాంపింగ్స్ ఛాలెంజెస్తో పాటుగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్లు మీరైతే చూసి ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ క్యాంపింగ్లో మాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఈరోజు వర్షం పడేలా ఉంది. మొత్తం మేఘాలు అయితే ఉందన్నమాట. మీరు చూడొచ్చు ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. మొత్తం చీకటిగా అయితే అనిపిస్తుంది. నాకు తెలిసి ఒకవేళ వర్షం పడింది అనుకో మా పైన ఏం లేదు కప్పుకోవడానికి. సో టెంట్ అయితే ఈరోజు వేయడం లేదు. ఈ టెంట్ని ఫటాఫట్ వేసుకోవాలి వితిన్ 2 to 3 మినిట్స్లో. అండ్ టెంట్లోకి అయితే వెళ్ళిపోవాలి. బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు ట్రాంపోలిన్ పైన కంప్లీట్గా మా వంట వండుకోవడానికి ఏవైతే ఐటమ్స్ మేము యూజ్ చేయబోతున్నామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేమైతే ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో వీటన్నిటిని యూజ్ చేసి మేమైతే 24 అవర్స్ సర్వైవ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఒక క్యాన్లో తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి, ఒక క్యాన్లో కడుక్కోవడానికి వాటర్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 2 క్యాన్లతోనే ఈ క్యాంపింగ్లో అయితే మేము 4 సర్వైవ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ ఛాలెంజ్లో ఈ క్యాంపింగ్లో మేమైతే 4 పార్టిసిపేట్ చేయబోతున్నాం. నేను, కిట్టు, మతిన్ అండ్ విజయ్. అన్నయ్య వచ్చేసి కెమెరామెన్ కాబట్టి పైనుంచి చూపిస్తే మీకు వ్యూ బాగా కనిపించదు కాబట్టి కిందనే ఉండి జేసీబీ క్యాంపింగ్ లాగా అయితే కవర్ చేయబోతున్నాడు. సో మేము 4 అయితే ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, క్యాంపింగ్ చేయబోతున్నాం. 24 అవర్స్ ఈ ట్రాంపోలిన్ పైన స్పెండ్ అయితే చేయబోతున్నాం. సో ఫటాఫట్ ఊపర్ చలో. ఇక కిందికి దిగడం లేదు కాబట్టి డైరెక్ట్లీ మేమైతే రగ్గు తీసుకొని వచ్చేసాం నైట్ కోసం. గమ్మతుంది, మొత్తం బౌన్స్ అవుతుంది. సో ఈ రోజు ఒక డిఫరెంట్ మెనూని అయితే ట్రై చేయబోతున్నాం. ఎప్పట్లాగానే ఫస్ట్ చాయ్తో అయితే స్టార్ట్ చేయడం లేదు. సో ఈరోజు ఫస్ట్ ఏం చేయబోతున్నాం కిట్టు? చర్పత్. ఫస్ట్ వచ్చేసి కొద్దిగా ఎండలో ఉన్నాం కాబట్టి టైం ఎంత అవుతుంది? టైం అయితే గైస్ 11:57 అవుతుంది. సో ఇప్పుడైతే చల్లగా షర్బత్ అయితే వేస్తుండు మనోడు. సో షర్బత్ వేసుకొని తాగుదాం. ఆ తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటి అనేది తయారు చేసుకుందాం. 24 అవర్స్ సర్వైవ్ అవ్వాలంటే మనకు వాటర్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్. వాటిని అయితే కొద్దిగా చూసుకుంటూ వాడుకోవాలి. సో 4 కరెక్ట్ 1 2 3 4 5 గ్లాస్ వచ్చేటట్టు బరాబర్ వేస్ట్ చేయొద్దు. 5 గ్లాస్. కానీ నిజంగా ఇది తెగిపోతానేమో భయం ఉంది. అంటే ఒకవేళ తెగిపోయి వచ్చి అన్ని పటపట తాకితేమో భయం అవుతుంది. కంఫర్టబుల్ వచ్చేసి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. చల్లడితే కదా, చల్ల కాకుండా మరి. షర్బత్ అయితే రెడీ అయిపోయింది. చర్స్.
విజయ్కి వచ్చేసి గ్లాస్ లేదు, సో అందుకోసం వాడు దేంట్లోనే తయారు చేసినావు భగవాన్లో దాంట్లోనే తాగుతుండు. తాగురా, ఎంజాయ్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే పాప్కార్న్ అయితే ఎత్తుండు కిట్టు. సో ఈ 2 పాప్కార్న్ అయితే తీసుకొచ్చాం, 4 తెచ్చినాము. సో ఫస్ట్ ఇప్పుడు ఈ 2 అయితే తయారు చేస్తున్నాం. ఇంతవరకు మనం ఏ క్యాంపింగ్లో కూడా పాప్కార్న్ అయితే వేసుకోలేదు, ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఈ క్యాంపింగ్లోనే. కిట్టు కమాన్ పాప్కార్న్. పేపర్ ఉంది, పేపర్ విక్తు నాకు. ఇది కొత్త కడాయి తీసుకొచ్చినాం అనమాట. సో దాంట్లో స్టిక్కర్ వచ్చింది, ఆ స్టిక్కర్ వీకేస్తుండు కిట్టు. కమాన్ చెప్పు. అరే ఆగురానా, ఇట్లా తింటరా. పాల ప్యాకెట్ని ఫస్టే వాటర్ లేసి పెట్టేది ఉండే, బట్ కిట్టు వచ్చేసి ఏంటంటే సైడ్కి చెక్క మీద పెట్టింది అనమాట. సో అందువల్ల ఏదైతే కింద పడ్డది, కింద పడగానే అరే అయితే మొత్తం బయటకు వెళ్ళిపోతున్నాయి అనమాట. ప్యాకెట్ ఉంది అతడా ఇష్యా నాకర పెరుగుంది మరి. ఇగో మొత్తం స్కై అంతా వేరే లెవెల్ ఉన్నది, ఉరుముతుంది ఒక సైడ్ అయితే. వర్షం పడితే మన క్యాంపింగ్ వచ్చేసి ఇట్లేందుకు ఇట్లా వర్షం పడని పిడుగు పడ్డా సరే ఈ ట్రాంపోలిన్ మీద 24 hours కంప్లీట్ అయినాకనే దిగాలి. అరే ట్రాంపోలిన్ మీద క్యాంపింగ్ చేస్తున్నాం, ఎంజాయ్ చేయర్రి. గీ వండినాక చేద్దాం. పాప్కార్న్ బుక్ కూడా చేద్దామా? చలో. ఎనీ టైం వర్షం పడే ఛాన్స్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. గాలి అయితే లేచింది అండ్ ఇప్పటిదాకా మాకు ఎండ కొట్టేది, ఇప్పుడు చల్లగా వస్తుంది. ఎనీ టైం వర్షం పడుతుంది. ఇక ఒక పెద్ద మేఘం వచ్చింది మన చెట్టు పైన, మీరు చూడొచ్చు. మొత్తం కర్రే మేఘం ఉన్నది. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా వాన పడేస్తుందేమో అనిపిస్తుంది. వాన ఎంత కొట్టినా సరే, బట్ ఒకటే ఏంది అంటే పిడుగు పడొద్దు. పిడుగు పడ్డదనుకో దీని మీద నలుగురం తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ క్లోజ్. ఫస్ట్ టైం పాప్కార్న్ వేసుకుంటున్నాము, అది ఎట్లయితుందో ఏమో అసలు అర్థం అవుతలేదు. ఏమే అవుతుందా? అయితేనే అయితేనే. Uh-huh. 24 hours క్యాంపింగ్ మస్తు అవుతుంది. ఫస్ట్ షర్బత్ అయింది, ఇప్పుడు పాప్కార్న్ అయితే మస్తు ఉంది. Five minutes later. పాప్కార్న్ అయితే తిన్నాం. సో ఇప్పుడు ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటున్నాము. ఎవరు పొజిషన్లో వాళ్ళు పడుకోరు. ఇక 24 గంటలు ఎట్టు వెళ్తాయేమో దీని మీద. One hour later. బ్యాక్ సైడ్ లో మీరు ఆకాశం చూడవచ్చు, మొత్తం బ్లాక్ కలర్ లో లేచి వస్తుంది. నాకు తెలిసి వాన ఈరోజు పొట్టు కొట్టేట్టున్నది. 24 hours క్యాంపింగ్ గాన్ రాంగ్ అవుతుందేమో అనిపిస్తుంది ఈ ఆకాశాన్ని వర్షం చూస్తుంటే. ఫస్ట్ టైం ఎవరని చెప్పుకోవచ్చు మనం క్యాంపింగ్ చేసినప్పుడు వర్షం అయితే పడుతుంది. ఓయ్ ఆర్ యూ ఎక్సైటెడ్? ఎందుకు మొత్తం ఇట్లా సాడ్గా ఉన్నారు, గట్టిగా ఉన్నారు? క్యాన్సర్ అయితే వానకాలం కప్పుకొని కూర్చుందాం. 24 hours చేసుడే క్యాంపింగ్ తగ్గేది లేదు. మొత్తం అక్కడ సైడ్ బ్లాక్ కలర్లో ఉంది కదా, అక్కడ సైడ్ మెరుస్తుంది ప్లస్ ఉరుముతుంది. సో నాకు తెలిసి అక్కడిది మొత్తం
స్కై అంతా ఇక్కడికి వచ్చింది అనుకోండి, మేఘాలన్నీ ఇక్కడ భారీ వర్షం పడే ఛాన్స్ అయితే ఉంది. వర్షం వచ్చేసి చాలా ఎక్కువైంది. వర్షం ఆడుకుంటుంది మాతోని, తక్కువైంది ఇది కప్పుకోగానే, కానీ ముత్తుకొని షేప్ కప్పుకున్నదిగా మొత్తం చెమటలు వచ్చినాయి. చల్లగేమో కానీ మొత్తం ఉడికినట్టు అవుతుంది. వర్షం వచ్చే ముందు ఇట్నే ఉంటుంది ఇక మొత్తం. వర్షం పడంగానే ఏమైందో ఏమో మన గోప్రో వచ్చేసి ఆఫ్ అయింది. సో కిందికి దిగకుండానే గోప్రోని అయితే ఆన్ చేస్తుండు విజయ్. ఆన్ అయిందా? ఈ కవర్ వచ్చేసి ఏ కవర్ అంటే మనం పారాషూట్ చేసాం కదా, ఆ కవరు మధ్యలో హోల్ చేసినాం. నిజంగా గాయస్ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఏదో అవుతుంది అని చెప్పేసి. పడుకున్నంతసేపు ఆరామ్సే పడుకున్నాము, 1 గంట సేపు పడుకున్నాము ఆరామ్స్ ఉండే. మేము ఇక వర్షం అనేది లేచినాం అనుకోండి, ఒక్కొక్క చిన్న స్టార్ట్ అయింది, ఇప్పుడు ఫుల్ కొడుతుంది. గాయస్ చాలా ఘోరంగా వర్షం పడుతుంది, మీరు చూడొచ్చు. అందరం దీని లోపల అయితే ఉన్నాము. నలుగురం దీని కిందనే ఉన్నాం. సామాన్లు అన్ని చెక్క పైన ఉండి కిందికి అయితే వస్తున్నాయి మా కిందికి. అండ్ కంప్లీట్ నానిపోయినాం నాన్న. బట్ స్టిల్ గాయస్ వి ఆర్ ఎంజాయింగ్. ఇంత వర్షంలో క్యాంపింగ్ చేసి నాన్న సరే ఎంజాయ్ అయితే చేస్తున్నాం. మొత్తం నానిపోయినాం కదా, కొద్దిగా గాలి తలగండి అని చెప్పేసి నిలబడ్డా. ఒకేసారి ఏదో సునామీ లాగా వచ్చిపోయింది మొత్తం వర్షం అంతా. ఇప్పుడు గాలి వస్తుంది కొద్దిగా. అండ్ ఇప్పుడు వచ్చేసి కిట్టు చాయ్ వేస్తుంది కదా, గరం గరం చాయ్ తాగినాక గరం గరం మ్యాగీ తిన్నాక చూద్దాం ఎట్టుంటుందో. మన కిట్టు కష్టాలు చూడండి గైస్, చాలా కష్టపడుతుండు చాయ్ వేయనీకి. ఇగో మొత్తం చెత్తిరి కింద లోపల అయితే ఉన్నాడు. అండ్ మేము బయట కూర్చోవడం వల్ల గాలి ఫుల్ వస్తుంది కదా, కొద్ది ఆరినాం, ప్లస్ చలి అయితే ఘోరంగా చలి పెడుతుంది. సిక్స్ 6:30 అవుతుంది. వర్షం ఒక దగ్గర గంటన్నర సేపు కొట్టింది బందోబస్తు. నీ చాయ్ ఎంతసేపు కిట్టు మరి పోయి. One hour later. గాయస్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ మనోళ్ళు ఇద్దరు అయితే మీరు చూడొచ్చు, అన్నయ్య అండ్ పన్నిగాడు కింద ఉన్నారు. ఇద్దరు కింద ఉన్నారు. ఈ ఛాలెంజ్ వచ్చేసి గాయస్ చాలా అంటే చాలా క్రేజీగా అయింది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. హౌ ఇస్ ద జోష్ గాయస్? చెప్పే కదా తగ్గేయలేదు, ఎంత వర్షం పడ్డా సరే 24 hours క్యాంపింగ్ చేయాల్సిందే. గాయస్ వర్షం వచ్చేసి ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. అండ్ వర్షంతో పాటుగా గాలి పెరిగింది. గాలి వల్ల ఏమవుతుందంటే మన వానకాయలం ఎగిరిపోతుంది అన్నమాట. ఒకవేళ గాలి వల్ల కనుక ఈ వానకాయలం ఎగిరిపోయింది అనుకో,
మనోళ్ళు వచ్చేసి మొత్తం కాగితాన్ని సెడి చేస్తారు. బయట వీళ్ళు ఇద్దరు ఉన్నదే బెటర్ అయిపోయింది. ఇప్పుడే వర్షం వచ్చేసి కొద్దిగా తగ్గింది. వర్షం కొద్దిగా తగ్గగానే ఏం చేస్తున్నాం అంటే అన్న అండ్ పనివాడు కిందనే ఉన్నారు కాబట్టి మొత్తం వాన కాగితాన్ని మొత్తం ఫుల్ గా మళ్ళీ సెడి అయితే చేస్తారు. చాలా అంటే చాలా గైస్ ఈ క్యాంపింగ్ లో అయితే సఫర్ అవుతున్నాము. బట్ స్టిల్ మేము దీనిపై నుంచి కిందికి అయితే ఇంకా అడుగు అయితే పెట్టలేదు. సో చూడాలి నైట్ అంతా ఎలా గడుస్తుంది, ఇంకా ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో. సో ఇప్పుడైతే మన వాళ్ళు దీన్ని ప్రాపర్ ఒక సెటప్ చేస్తారు గుడిసెలాగా దీనిపైన. సో చూద్దాం మళ్ళీ ఎంత వర్షం వస్తుంది, ఇంకేమవుతుంది ముందు ముందు అని చెప్పేసి. చలో ఎండాకాలం కదా మంచిగా ఇచ్చాము అనుకుందామని వచ్చినాం. కథ రివర్స్ అయిపోయింది, మొత్తం వానాకాలం లెక్క అయిపోయింది. చలి పెడుతుంది. క్యాంపింగ్ అంటే ఏమో అనుకున్నా, కానీ ఇంత ఘోరంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలే. ఘోరంగా చలి పెడుతుంది, వణుకుతున్నా నేనైతే ఘోరంగా. నా ఫస్ట్ క్యాంపింగ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ గింతగానం ఘోరంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలే. ఫ్రెండ్స్ చాలా చలి పెడుతుంది, ఘోరంగా ఉంది అసలు. ఇవాళ అయితే మొత్తం ఎట్లా అంటే ఇట్లా అవుతుందని అనుకోలే. మెరుతుంది, అదైతుంది ఇదవుతుంది. ఇంకప్పుడు అయితే పిడుగుపడ్డది గుర్తొచ్చింది నాకైతే. ఫుల్ ఘోరంగా ఉంది పరిస్థితి. వణుకుడు వేడికాడికి తడిచిపోయినాం, మస్తు ఘోరంగా. మనము అన్ని క్యాంపింగ్లు ఇప్పటి వరకు ఎన్నైతే క్యాంపింగ్లు వేసినామో అవన్నీ ఒక ఎత్తు. ఈ రోజు ఈ ట్రాంపోలిన్ పైన ఏదైతే క్యాంపింగ్ వేస్తున్నామో ఇది ఒక ఎత్తు. నిజంగా గైస్ అసలు ఘోరంగానే ఘోరంగా ఉంది పరిస్థితి. మొత్తం నానిపోయినాం. గాలి మీరు చూడొచ్చు ఎంత బీభత్సంగా వస్తుందో. మొత్తం చలికి వణుకుతాండవు చెవులలో చేతులు పెట్టుకొని. ఈ 24 గంటలు ఎట్లా గడుస్తాయో అని. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది? టైం 7:40 అవుతుంది. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నారా? సో ఇప్పటి వరకు ఇంకేం తినలేదు. జస్ట్ ఫస్ట్ టైం వచ్చేసి మనం ఫస్ట్ టైం చేస్తామే షర్బత్ చేసినాం, తర్వాత పాప్కార్న్ తిన్నాం, అండ్ ఆ తర్వాత మ్యాగీ వేస్తుంటే చాయ్ తాగినాం. ఆ తర్వాత మ్యాగీ వేస్తుంటే మొత్తం ఘోరంగా వర్షం వచ్చింది మళ్ళీ సెకండ్ టైము. సో ఇంత క్రేజీగా అవుతుందని అనుకోలేదు. క్యాంపింగ్ మస్తు సూపర్ అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా సరే 24 గంటల కంటే ముందు దీనిపై నుంచి దిగేదే లేదు. గాయస్ ఒక 45 మినిట్స్ కష్టపడిన తర్వాత ఈ విధంగా ఒక సెటప్ అయితే తయారు చేసిండు అన్న. సో ఇప్పుడు వర్షం పడ్డది అనుకోండి, జస్ట్ వానకాయదాన్ని దీని పైనుంచి చేసుకుంటే మనం నానకుంటుంటాం అన్నమాట. సో ఇప్పటికీ మొత్తం ఆరిపోయినాము. లోపల ఆరినే లేదో తెలియదు. నాదైతే కొద్దిగా ఆరింది, నీది ఆరలే. సో ఇప్పుడు మన పందిగాడ వెళ్ళి ఇంటికి మొత్తం మనకు కావాల్సిన స్వెటర్లు అయితే అన్నీ తీసుకొని వచ్చిండు. ఆ స్వెటర్లు అన్నీ తీసిరాయి, క్యాప్ స్వెటర్లు అన్నీ తీసుకొని వచ్చిండు. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఈ ఛాలెంజ్లో వచ్చేసి మేమైతే 4 స్టార్ట్ చేసినాము. బట్ ఈ ఛాలెంజ్ నుంచి మతిన్ అయితే డ్రాప్ అయిపోతుండు. మీరు చూడవచ్చు మతిన్ పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో. ఈ ట్రాంపోలిన్ పైన కూర్చోవడం వల్ల ఇలా ఎగురుతూ ఉంది కదా, 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి కడుపులో మొత్తం ఏటో అవుతుంది, మొత్తం బయటకు వచ్చినట్టు అనిపిస్తుందట. సో అందుకోసమే మతిన్ డ్రాప్ అవుతున్నా అంటాడు. మతిన్ డ్రాప్ అయ్యేది ఇక కష్టమేనా? ఆపలేవా పొద్దుగాడదాకా? కడుపు నొత్తుందా? సరే గైస్, మతిన్ వచ్చేసి డ్రాప్ అయితే అవుతుండు. సో ఇక్కడ నుంచి పని దించి సో ఛాలెంజ్ స్టార్ట్ చేసింది మనం 12 గంటలకు. టైం వచ్చేసి 8:40 అయితే అవుతుంది. సో మతిన్ అయితే డ్రాప్ అయిపోయాడు. దిగు మతిన్, ఇక కాళ్ళు తీసే దిగు. మతిన్ అయితే డ్రాప్ అయిపోయాడు గైస్. ఛాలెంజ్ని 4 కంప్లీట్ చేయాలన్నట్టు ఉండే మాకు. బట్ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇక ఇంత వర్షంలో కూడా నాన్నాము. బట్ అయినా సరే మేమైతే డ్రాప్ అవుతలేము. కడుపు నొస్తుందట మెయిన్, అదే రీజన్. ఇప్పుడైతే మ్యాగీ వేసేస్తున్నాం. మతిన్ సుతం లాస్ట్ దాకా ఉండుంటే అసలు బాగుండేది. బట్ మధ్యలో వెళ్ళిపోయాడు కదా, అంత మంచిగా అనిపిస్తలేదు. బట్ అయినా సరే అన్నయ్య ఆల్రెడీ ఎక్కేసిండు మన ట్రాంపోలిన్. అండ్ పనిగాడు వచ్చి వాడసం ఎక్కేస్తారు కదా. కొద్దిగా ఎక్కువ మంది ఉంటే ఏంటంటే బోర్ కొట్టదు, టైంపాస్ అయిపోతుంది. మతిన్కి ఏమైందేమో ఎక్కినప్పటి నుంచే అంటుండు ఫస్ట్ నుంచేలే. మనం ట్రాంపోలిన్ చేసిన రోజు మతిన్ ఎక్కలేదు, పైకి కిందనే ఉన్నాడు అనమాట ఫాస్టింగ్ అని చెప్పేసి ఎక్కనియలేదు. మీరు చెప్పారు కదా గైస్ ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేసి, అందుకోసమే వుడెన్ ఫోక్స్ అయితే వాడుతున్నాము. సో ఇప్పుడు మనం మ్యాగీ అయితే వేసి ఇచ్చిండు, టేస్ట్ చేద్దాం ఎట్లున్నదో. మన పనిగాడు అయితే వచ్చిండు మతిని దించేసి. ఎట్లుందంటారు ఇప్పుడు? తక్కువ కొంచెం కడుపు బాగా నొత్తుందన్న, ఇంటికాడ దింపేసి టాబ్లెట్స్ ఇప్పించి వచ్చినాయి. ఓకేగా? ఓకేనంటే కొంచెం ఓకే.
అసలు దీని మీద కూర్చొని గ్యాస్ అయినట్టున్నది బాగా మధ్యనకు. ఈ ఎగిరే వర్కాలు ఇక మొత్తం మిక్స్ అయింది అంతా. పనిగాడు అన్న లేకుంటే ఈ ఛాలెంజ్ వచ్చేసి ఈ క్యాంపింగ్ వచ్చేసి ఇదివరకు ఎప్పుడో క్లోజ్ అయిపోయేది. వీళ్ళిద్దరు బయట ఉండేపటికే ఈ క్యాంపింగ్ వచ్చేసి సక్సెస్ అయితే అయింది. మన ట్రాంపోలిన్ వీడియో చేశాం కదా, ఆ ట్రాంపోలిన్ వీడియో పైన మీరు చేసిన కొన్ని కామెంట్ అయితే అవుతున్నా, టాప్ కామెంట్స్. ఫస్ట్ కామెంట్ వచ్చేసి తెలుగు ఎడిటర్ తరపు నుంచి, అన్న మీరు ఇంత చేస్తున్నారు అందుకే నీకు 1 మిలియన్ లైక్స్ రావాలని కోరుకుంటున్నాను అన్నాడు అనమాట. 1 మిలియన్ లైక్స్ అయితే రాలే కానీ ఇప్పటికీ 20K లైక్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో అందుకోసమే ఇంత ఎఫర్ట్స్ బట్టి ఇంత కష్టమైనా సరే దీనిపైన క్యాంపింగ్ అయితే చేస్తున్నాం స్టిల్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రణధీర్ బిల్లా తరఫు నుంచి, సూపర్ ఎక్స్పెరిమెంట్స్ బ్రో, లవ్ ఫ్రమ్ అబుదాబి. సో అబుదాబిలో ఉంటారంట ఆయన, అక్కడ నుంచి కూడా మనం ఎక్స్పెరిమెంట్లు అయితే చూస్తుండో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అనూష సత్య, పాపం చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఈ వీడియోకి, అట్లీస్ట్ 1 మిలియన్ వ్యూస్ రావాలని కోరుకుంటున్నా అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఈ ట్రాంపోలిన్ వీడియో ఏదైతే ఉందో ఇదే వీడియో మన అన్నిటికంటే ఎక్కువ వ్యూస్ని తక్కువ టైంలో తెచ్చుకుందనమాట. ఇప్పటికి మనకు 2 lakhs పైగానే వ్యూస్ వచ్చాయి, అది కూడా 2 daysలోనే. సో ఇంత లవ్ అండ్ సపోర్ట్ అయితే ఈ వీడియో పైన అయితే రావడం జరిగింది. సో ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆరిక రవికుమార్ తరపు నుంచి, బ్రో అన్ని ఎక్స్పెరిమెంట్లు నెక్స్ట్ లెవెల్గా ఉంటాయి, ఐ లైక్ యువర్ వీడియోస్ బట్ టేక్ కేర్ గాయస్ అని అయితే కామెంట్ చేశారు. సో ట్రాంపోలిన్ వీడియోలో రబ్బర్ బ్యాండ్స్ అన్నీ తెగొచ్చినా కలిగాయి కదా, అందుకోసమే టేక్ కేర్ అంటున్నట్టున్నారు. సో పక్కా ఇప్పటి నుంచి అయితే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని చేస్తాం ఏది చేసినా కానీ. నెక్స్ట్ వచ్చేసి నా పేరు రోహిత్ తరపు నుంచి, 15K లైక్స్ కంప్లీటెడ్ 24 hours క్యాంపింగ్ వీడియో అన్న. సో చేస్తున్నా అదే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి డీజే మహి కింగ్ వైటీ, లవ్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్. మన ట్రాంపోలిన్ని తయారు చేయడం కోసం 1 day టైం అయితే పట్టింది, బట్ అయినా సరే తయారు చేసినాం. నెక్స్ట్ వచ్చేసి సాయి చంద్ ఎస్, చాలా బాగా చేశారు, మీరు ఇటువంటివి చేస్తున్నప్పుడు కింద బెడ్ లాంటి ప్రొటెక్షన్ ఉంచుకోవడం మంచిదని అయితే కామెంట్ చేసిండు. పెట్టుకునేది ఉండే, అందుకోసమే దెబ్బ తగలకుండా కింద ఏదైతే భూమి ఉందో దీన్ని మొత్తం తవ్వి ఇచ్చిపెట్టినాం అనమాట, కింద పడ్డా కానీ ఎక్కువ దెబ్బలు తగలకుండా. బట్ ఏదైనా బెడ్ అసలు ఉంటే ఇంకా మనం ఆరామ్సే చేస్తుంది. సో ఇవి వచ్చేసి ఇప్పుడు నేను చదివిన కామెంట్స్. నెక్స్ట్ కామెంట్స్ అన్ని మళ్ళీ తర్వాత అయితే అవుదాం ఇదే క్యాంపింగ్లో. గాయ్స్ ట్యాంక్ అయితే నిండింది, పోతుంది ఇక తప్పది, క్యాంపింగ్ దీని మీద ఉండాలి కాబట్టి ఇక పోయాలి. కష్టమే. One hour later. గాయస్ మన రైస్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు అన్నయ్య వంచుతుండు. ఇప్పుడు అన్నం ఉమ్మగిలిన తర్వాత మనం అయితే తినేద్దాం. ఫైనల్లీ మన బ్యాటరీ అయితే ఛార్జింగ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నాం, డిన్నర్ చేసిన తర్వాత పడుకుంటాం. సో లైట్ ఆఫ్ అయితే ఇప్పుడు ఏం షూట్ చేయలేం కాబట్టి ఇక మార్నింగే కలుద్దాం. ప్రజెంట్ వచ్చేసి ఇక ట్రాంపోలిన్ పైనే పడుకున్నాం. మీరు రబ్బర్ బ్యాండ్స్ చూడవచ్చు, ఈ సాప్ వేసిరు, వనకాదం వేసిరు అంటే కింద నుంచి గాలి వస్తుందన్నమాట, దాంట్లో నుంచి మాకు ఏం కాకుండా ఈ వనకాయదమును సాప్ వేసుకున్నాం. మీరు చూడొచ్చు రబ్బర్ బ్యాండ్స్ వెనక కనిపిస్తున్నాయి అనుకుంటా. సో ఇప్పుడైతే పడుకుందాం. అడదిక్కు కిట్టు విజయాడ వండుకుంటూ, ఇడిదిక్కు మతిన్ అంటున్నా అన్న నేను కూరగాయలు అయితే వండుకున్నాము. లెట్స్ స్లీప్. The next day. టైం వచ్చేసి 7:15 అయితే అవుతుంది. మీరు చూడొచ్చు మన వాళ్ళందరూ ట్రాంపోలిన్ పైన మార్చి నిద్ర తీస్తుర్రు, ఇంకెవరు లేవలేదు. సో కొద్దిసేపు అయితే నేను కూడా వాడుకుంటా మళ్ళీ. చలో 5 minutes later. గాయ్స్ టైం వచ్చేసి 8:34 అయితే అవుతుంది. ప్రజెంట్ ఇద్దరం లేచినాము అండ్ అన్నయ్య లేచిపోయి కెమెరా పట్టుకున్నాడు, పనియాడు వెళ్ళి మనకు పాలు తీసుకురానికి పోయిండు అనమాట. అండ్ కిట్ వచ్చేసి ఇంకా లేవలేదు. కిటు లేవు, ఎనిమిదిన్నర అవుతుంది, లేవు కిటు. ఇక మనం వీడియోలో ఏం చేస్తాం మళ్ళా. సో ఇప్పుడు వచ్చేసి లేవత్తలేదు ఇలా. యాక్చువల్లీ ఇది మొత్తం మేము అందరం పన్నాం కదా, 5 కూడా పడుకున్నాము. సో ట్రాంపోలిన్ మొత్తం లూజ్ అయింది. లూజ్ అవ్వడమే కాకుండా చాలా రబ్బర్స్ అయిపోయినాయి.
ట్రాంపోలిన్ మొత్తం గిట్లుండే కదా, ఇప్పుడు గిట్ల అయింది గిట్లా. మన పనయ్యగాడు అయితే మన కోసం వేప పుల్లలు పాలు దేనికైతే వెళ్ళిండనమాట. సో వాడు వస్తే మనకు చాయ్ పెట్టుకోవడానికి ఉంటుంది, ఆ తర్వాత వేప పుల్ల పండ్లు బ్రష్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. వచ్చిందా? సో ఇప్పుడైతే ఫస్ట్ బ్రష్ చేసుకుందాం. బ్రష్ చేసుకున్న తర్వాత టీ అయితే పెడతారు కిట్టు, టీ తాగుదాం. తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఏదైనా ఒకటి తయారు చేసుకుందాం. కిట్టు లేవు. అండ్ కిట్టుకు కొద్దిగా ప్రెషర్ క్రియేట్ అయిందట లోపల, ఏం చేయనో అర్థమవుతలేదు. అందుకోసమే లేవనంటే బాధపడుతుండు. ఇక తట్టుకోవాలి, తప్పది. అసలే రాత్రి చికెన్ తిన్నాం కదా బాగా, అదే ఎఫెక్ట్ అనుకుంటా. ఏరా ఇచ్చా వేప పుల్లలు. ఇదేంద్రా కళ్ళు తెచ్చినావా? వీడిని పాలు వేరా అంటే బోనస్ కళ్ళు సన్ తీసుకొని వచ్చిండు. సో ఇంద్రలో అంత కింద సోంపా కళ్ళు అయితే తాగుదాం. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ జుగాడి చేసుకుందాం. చలో అదిగో మేము విలేజ్ ఉండే వాళ్ళకు ఒకవేళ టూత్ బ్రష్ దొరకలేదు అనుకో, మా టూత్ బ్రష్ వచ్చేసి ఇదే అన్నమాట. ఏంటంటే వేప పుల్లలు. సో కిట్టిగా. సో ఇప్పుడు వచ్చేసి మనకు వర్షం పడే సీన్ అయితే లేదు, ప్లస్ గాలి కూడా వస్తలేదు కాబట్టి మేము లోపల బొంతలు ఇవన్నీ సెట్ చేసుకుంటాము. అన్నోళ్ళు బయట నుంచి అన్న పనివాడు ఈ కవర్ ఏదైతుందో సెటప్ మొత్తం ఇప్పేస్తారు. సో అప్పుడు మనకు కొద్దిగా గాలి కలుగుతుంది, ఫ్రీ స్టైల్ ఉండొచ్చు దీంట్లో. చలో దీన్ని ఇప్పేరా ఫస్ట్, మేము బొంతలను మాట్లాడాలి. ఏ మాట కామాటనే చెప్పుకోవాలి కానీ వెదర్ మాత్రం సూపర్ ఉన్నదిరా. చాయ్ దానికి విజ్ కానీ టేస్ట్ రియాక్షన్ పెట్టుంటుందా? నేను చెప్పాలి వాడు చక్కెర లేదు దాంట్లో. గాయస్ ఇప్పుడైతే మనోళ్ళు పకోడీ తయారు చేస్తుర్రు. కళ్ళు వచ్చింది కదా, కళ్ళకు స్టఫ్కు తయారు చేస్తుర్రు అనమాట. సో అయిందా కిట్టు? వెళ్ళి అయ్యి కళ్ళ అంతా ఖరాబ్ అవుతుంది. మన ఛాలెంజ్ కంప్లీట్ కానీ ఇంకా 2 hours టైం ఉంది. ప్రజెంట్ 10:08 అయితే అవుతుంది. అండ్ మళ్ళీ గాలి అయితే లేచింది, వర్షం పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మీరు చూడవచ్చు మొత్తం ఎండ లేదు, ప్లస్ గాలి వస్తుంది అనమాట విపరీతంగా. మళ్ళీ వర్షం పడ్డది అనుకో ఎండ అయ్యే టైంలో ఇక ఘోరంగా ఉంటుంది. ఒక 2 గంటలు టైం ఇస్తే అయిపో మన ఛాలెంజ్ కంప్లీట్ అవుతుండే మన క్యాంపింగ్. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కామెంట్ అయితే చదువుదాము. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి అల్గొంటి శ్రీనివాస్ అన్న, మీ కష్టం వృధా కాదన్న, కష్టపడడంలో నుండి వచ్చే ఆనందమే వేరప్ప, హా ఆల్ ది బెస్ట్ అని అయితే పెట్టిండు. థ్యాంక్ యూ బ్రో. మొత్తం డే అంతా కష్టపడే ఈ ట్రాంపోలిన్ అయితే తయారు చేసినాం. నెక్స్ట్ పద్మ ప్రవీణ్, ఇంగ్లీష్ సినిమాలో తాడు తెగి అందరూ చచ్చిపోయినట్టు, సూపర్ వే ఆఫ్ టాకింగ్ సాయి, నైస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వావ్ సూపర్ వీడియో, ఎక్స్పెరిమెంట్ వేరే లెవెల్గా ఉంది, సంతోష్ కుమార్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో.
నెక్స్ట్ జిమ్ ఎడిట్స్ 15K కంప్లీటెడ్ జస్ట్ 1 డే. జస్ట్ 1 డేలో అంటే 24 అవర్స్లో 15K కాదు, దగ్గర దగ్గర 18K దాకా పోయినాయి లైక్స్. సో అందుకనే ఈ క్యాంపింగ్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కేశవ గేమింగ్, నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న ఎక్స్పెరిమెంట్, సూపర్ అన్న. అన్న ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు సేఫ్గా ఉండండి, సేఫ్ అండ్ హ్యాపీ అన్న, లవ్ ఫ్రమ్ రాజమండ్రి అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నెక్స్ట్ విన్నీ క్రేజీ వ్లాగ్స్, మోర్ 13K సబ్స్క్రైబర్స్ ఫర్ 300K అన్నయ్య కంగ్రాచులేషన్స్ అనేది పెట్టడం జరిగింది. ఇంకా 6000 సబ్స్క్రైబర్స్ ఏమో కావాలి మనకు 300K కావాలంటే. 300K అయిన రోజు మనమైతే లైవ్ సెషన్ కండక్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అక్షయ్ బబ్బులు డైనో వైటీ గేమర్స్ అట. బ్రో మీరు చేసే ఎక్స్పెరిమెంట్ సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రదీప్, సారీ బ్రో నీకు షార్ట్ పడగానే నాకు ఫుల్గా నవ్వు వచ్చింది అనేది కామెంట్ చేసిండు. నీకే కాదు ఎడిట్ చేసేటప్పుడు మేము మస్తు నవ్వినాము, ఆ ఫుటేజ్ చూసిన రాకింది. బట్ ఇంకా మూలల కట్టని ఎగురొచ్చి కూర్చుతే వేరే లెవెల్ ఉంటుండే. యశు ఫ్యామిలీ అఫీషియల్ 15K లైక్స్ వస్తాయి బ్రో, రెడీగా ఉండు క్యాంపింగ్కి, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన 15K లైక్స్ కంప్లీట్ అవుతాయేమో అని చెప్పేసి, అండ్ ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హరీష్ హరి, బ్రో మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నా, లవ్ ఫ్రమ్ కర్ణాటక మధ్య BSY ఫ్యాన్స్ అట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి TS బిట్టు బై 777, అన్నయ్య 15K కంప్లీటెడ్ 24 అవర్స్ క్యాంపింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి కుశాల్ నాయుడు, హాయ్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్ అన్న, అండ్ వెరీ సూపర్ వీడియో అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్. ఒకవేళ మీ కామెంట్ కవర్ కాకుంటే సారీ, నెక్స్ట్ క్యాంపింగ్లో అయితే తప్పకుండా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి 24 అవర్స్ కార్లో క్యాంపింగ్ చేసినాం కదా, దాంట్లో టాయిలెట్ ఎలా వెళ్ళారు అది ఇది అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేసారు. నేను అయినా 2 ఫుటేజ్లు పెట్టినా, ప్రతిసారి రికార్డ్ చేయలేము, అది నాకు బాగా అనిపించేది వీడియోలో పెట్టడం కోసం. ఎవరన్నా లేడీస్ చూస్తారు, ఫ్యామిలీస్ చూస్తారు, కొంతమంది అయితే టీవీలో పెట్టుకొని చూస్తారట వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని మన వీడియోలో. ఆ వీడియోలో మనం టాయిలెట్ పోసేది పెడితే ఎట్లుంటుంది చెప్పండి. సో అందుకోసమే 1 లేదా 2 ఫుటేజ్ అయితే పెట్టడానికి ట్రై చేస్తా. అది కూడా డౌటే, పెడతా లేకుంటలేదు. బట్ దీనిపై నుంచి అడుగు కింద పెట్టలేదు గైస్. 24 అవర్స్ జెన్యున్గా దీనిపై అయితే క్యాంపింగ్ చేస్తున్నాము. యాడ్ చేస్తారు 2 ఫుటేజ్లు తీసినాం, పోయాంగా యాడ్ చేస్తా. 1 hour later. గైస్ టైం వచ్చేసి 11 అయితే అవుతుంది, 11:03 అవుతుంది. ఇంకా దగ్గర 57 మినిట్స్ ఉంది. సో ఈ లాస్ట్ టైం వచ్చేసి ఏదైతే ఉందో అది గడతలేదు, మొత్తం బోరింగ్ అనిపిస్తుంది. ఏదో ఒకటిగా ముచ్చట పెడతా ఉన్నాం అన్నమాట టైం గడవాలని చెప్పేసి. అండ్ లాస్ట్ దాకా అసలు మతిని కూడా ఉంటే ఇంకా భలే ఉంటుండే. 4 స్టార్ట్ చేసినాం కాబట్టి 4తో ఎండ్ అయితే ఛాలెంజ్ మస్తు ఉంటుండే. బట్ ఆయన కడుపు నొప్పి లేసుట్లా మతినికు ఛాలెంజ్ నుంచి అయితే డ్రాప్ అయిపోయిండు. బట్ ఎనీవే మేము ముగ్గురం అయితే సర్వైవ్ అయినాం 24 అవర్స్ ఈ ట్రాంపోలిన్ మీద. ఆల్రెడీ మీరు చూసారు కదా, నిన్న ఈవినింగ్ మొత్తం వర్షం అయితే పడింది. వర్షంలో 2 సార్లు నానినాము. అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్. మేము ఈ క్యాంపింగ్లో ఎంతైతే ఇబ్బంది పడ్డామో ఇప్పటి వరకు ఏ క్యాంపింగ్లో కూడా మేము ఇంత ఇబ్బంది పడలేదు. నైట్ టైం పడుకున్నప్పుడు కింద నుంచి వెళ్ళి దోమలు వచ్చి కుట్టడం జరిగింది. దోమలు కుట్టడమే కాదు, ట్రాంపోలిన్లో వండుకోవడం వల్ల అది ఇలా అయిపోయిందనమాట. సో మధ్యలో ఎవరైతే వండుకున్నారో, సైడ్లకు ఎవరైతే వండుకున్నారో, ఈ లాస్ట్లో ప్రెషర్ మొత్తం మధ్యలో మీకు వచ్చుడు అయింది. సో నిద్ర సరిగా పట్టలేదు, అందుకోసం నేను ఎర్లీ మార్నింగే లేచిన. అండ్ చాలా ఇబ్బంది పడ్డాం గైస్, మీరు చూసిరు ఎట్లయినా. సో ఈ వీడియో కూడా లైక్ అయితే చేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే మనం మన చిన్న కార్లో అయితే 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేద్దాం. సో చూద్దాం ఈ వీడియో పైన కూడా మీరు కంప్లీట్ చేస్తారా లేదా అని చెప్పేసి. ఇప్పుడైతే ఒక 1 అవర్ టైం ఉంది లాస్ట్. ఎలాగోలా టైం పాస్ చేయాలి, తప్పదు. 12కి ఎక్కినాం కాబట్టి 12కే దిగాలి, అప్పుడే 24 అవర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఫైనలీ గైస్ టైం వచ్చేసి 12 అయితే అయింది. ఇప్పుడు మీకు చూపిస్తున్న మొబైల్ స్క్రీన్ వచ్చేసి దాంట్లో కనిపించేది. సో క్యాంపింగ్ వీడియో వచ్చేసి 24 అవర్స్ సక్సెస్ అయితే అయింది. మేము అడిగింది మీరు కంప్లీట్ చేసిరు కాబట్టి, మీరు అడిగింది మేమైతే కంప్లీట్ చేసినాము. సో మరొకసారి అడుగుతున్నా, 15K లైక్స్ అని వీడియో పైన కంప్లీట్ చేస్తారనుకోండి, నెక్స్ట్ మనం చిన్న కార్లో 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేద్దాం త్వరలోనే. సో ఈసారి సంథింగ్ డిఫరెంట్ ఏం చేద్దామంటే, ఒకే ప్లేస్లో 24 అవర్స్ క్యాంపింగ్ చేయకుండా మన చిన్న కార్లో మొత్తం తిరుగుదాం, హైదరాబాద్ దాకా వేద్దాం. సో వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 24 గంటలు ఎట్లా గడిచినాయి ఏంది అనేది అడగకూర్రి, మొత్తం ఘోరంగా అయిపోయింది మా పరిస్థితి, దివాలా తీసినాము. సో త్వరలోనే గైస్ ఇంకొక కొత్త వీడియోలో ఇంకొక క్రేజీ క్యాంపింగ్లో అంటే 15K లైక్స్ మీరు కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ మన చిన్న కార్ క్యాంపింగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.
24 గంటలు కూర్చొని ఇలా అంతా నొత్తుంది. ఇలా రబ్బర్లో కూర్చొని నడుము నొత్తుంది, కట్టె మీద కూర్చొని మొత్తం బ్యాక్ సైడ్ నొత్తుంది ముడ్డి అంతా.